బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. తమ జీతాలు పెంచాలంటూ తెలుగు సినీ కార్మికుల ఆందోళన మరింత ఉధృతమైంది. ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద 24 యూనియన్లకు చెందిన సినీ కార్మికులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆందోళన చేశారు. ఫుల్ డీటెయిల్స్ ఐ న్యూస్ ప్రతినిధి సుప్రియ అందిస్తారు. ఫిలిం ఇండస్ట్రీలో జరుగుతున్న కార్మికుల 30% వేతనాలపై మాత్రం రోజు రోజుకి ఇది రగిలిపోతుందనే చెప్పాలి. ఇది ఏడో రోజుకి మాత్రం సమ్మె కొనసాగుతూ ఉంది. ఈరోజు ప్రజెంట్ యూసుఫ్గూడలోని ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర అయితే కార్మికులందరూ వేలాది కొద్ది మంది వచ్చి అయితే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతారు. అయితే వాళ్ళకి 30% వేతనాలు పెంచాలని చెప్పి అయితే కార్మికులకి ఎన్నో కష్టాలు ఉంటాయి. వాళ్ళ జీవితం నడవాలంటేనే నిర్మాతలను నమ్మి ఉన్నాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ మనతో కొంతమంది కార్మికులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతోనే మాట్లాడిద్దాం. చెప్పండి, మీ 30% వేతనాల పైన మీరు ఇట్లా నిరసనలు తెలుపుతున్నారు కదా, ఇప్పటివరకు ఎవరైనా నిర్మాతలు వచ్చి అంటే నిర్మాతలు కనీసం ఎవరైనా ఫోన్ చేసి దీనిపైన స్పందించింది మన ఉందా? స్పందించడం అంటే నిన్న కొంచెం స్పందించారు, కానీ మాకు అనుకూలంగా మాత్రం స్పందించట్లేదు. అంటే ఇప్పుడు నేను మాట్లాడేది, నా పేరు చంద్రకళ, మహిళా వర్కర్స్ యూనియన్ నుంచి. మేడం, మేము పొద్దున్నే 3 గంటలకు లేచి 4 గంటల నుంచి బయటకు వస్తాము. డ్రైవర్లు ఇట్లా అలాగనే పొద్దున్నే 3 గంటలకు లేచి 4 గంటల వరకు రెడీ అయ్యి మమ్మల్ని ఎక్కించుకొని తీసుకొని లొకేషన్కి వెళ్తారు. మార్నింగ్ 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తే నైట్ 10 అవుతుంది, 9 అవుతుంది. ఏ టైం అవుతుందో మాకే తెలియదు. మేము ఇంటికి వచ్చేవరకే మా పిల్లలు మమ్మల్ని చూడకుండానే నిద్రపోతారు. వాళ్ళని చూసుకున్న టైంకి ఇట్లా మాకు ఉండదు. ఈ 1020 వేతనంలో మాకు అసలు ఏం సరిపోవట్లేదు. ఈ ఇంట్లో రెంట్లు, తినే తిండి, పిల్లల ఫీజులు చాలా. ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, ఇట్లా 70 రూపాయల కిలో బియ్యం, 30 రూపాయలు పావు కిలో కూరగాయలు, 60 రూపాయలు 70 రూపాయల కిలో టమాటాలు, ఇలాగా రేట్లు ఎంతో భారంగా మాకు పెరిగిపోయాయి. అందువల్ల ఈ జీతం మాకు అసలు సరిపోవట్లేదు కాబట్టినే మాకు 30% పెంచమని మేము ప్రొడ్యూసర్లకు దండం పెట్టి చేతులు ఎత్తి వాళ్ళ కాళ్ళు మొక్కి మేము అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? మాకు సరిపోవట్లేదు కాబట్టి. అలాగనే 30% 50% పెంచినా మాకు సరిపోదు, కానీ అంత పెంచలేరు కాబట్టి మేము 30% మేము అందరం ఆలోచించి 30% మాకు సంవత్సరానికి 10% పెంచాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది పెంచక. ఈ 3 సంవత్సరాల వేతనం 30% పెంచమని ప్రొడ్యూసర్ని చేతులెత్తి మొక్కుతున్నాం. ఎందుకంటే మాకు సరిపోవట్లేదు కాబట్టి పెంచమని అడుగుతున్నాం సార్. వాళ్ళు దయచేసి మమ్మల్ని మా మీద దృష్టి పెట్టి మా గురించి ఆలోచించి, ఇంత కష్టపడుతున్నారు కదా వీళ్ళందరూ వర్కర్స్ అని వాళ్ళు ఆలోచించి జీతాలు పెంచమని, మాకు 30% పెంచమని మేము అడుగుతున్నాం. నేను డ్రైవర్స్ యూనియన్ నుంచి మాట్లాడుతున్నాం. మా అక్క ప్రొడక్షన్ యూనియన్ సెక్రటరీ. ఎట్లా ఉందంటే, మా 24 క్రాఫ్ట్లు ఒక కుటుంబం లాంటిది. మేము మార్నింగ్ ఉదయం 3 గంటలకు లేచి అక్కల్లోకి పికప్ చేసుకొని, ప్రొడక్షన్ వాళ్ళకి పికప్ చేసుకొని, టిఫిన్లు తీసుకొని, క్యారేజీలు తీసుకొని లొకేషన్కి పోయేటాళ్ళకు 7 అవుతుంది. అయిన తర్వాత వాళ్ళందరికీ మా అక్కలు భోజనాలు పెట్టి వాళ్ళ తిన్న ప్లేట్లు కడుగుతారు. ఇల్లు వాళ్ళకు 50% పెంచడం తప్పు లేదు. మాకు 30 పెంచిన పర్లేదు, కానీ వాళ్ళకు 50 పెంచడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ 24 యూనియన్లో 30% అంటే నాకు వచ్చేసి డ్రైవర్కి వచ్చేసి 1195 రూపాయలు బేటా. 30% పెంచితే 1500 రూపాయలు అవుతుంది. 12 గంటలు చేస్తే ఒక మనిషి, అంటే నేను 12 గంటలు అంటే 6 to 6 అయితే 12 గంటలు అవుతుంది. కాకపోతే నేను 3 గంటలకు లేవాలంటే మినిమం 18 గంటలు పని చేస్తే డ్రైవర్స్కి ఇచ్చే బేటా 1560 రూపాయలు. వీళ్ళు 30% పెంచితే ఇప్పుడు 1195 రూపాయలు ఉంది బేట. ఇది ఇవ్వడానికి కొంతమంది నిర్మాతలు విషం కక్కుతున్నారు, మా మీద స్కామ్లు చేస్తున్నారు. 1,50,000. నేను అట్లన్నా ప్రొడ్యూసర్లతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా డ్రైవర్స్ యూనియన్ ఆఫీసులో 1000 మంది మెంబర్లు ఉన్నాం. మాకు నెలకు 50,000 ఇవ్వండి, మేము వచ్చి మీ దగ్గర కూర్చున్నాం. ఛాంబర్లో కూర్చొచ్చి మేము పనిచేస్తాం. 50,000 నెలకి ఇవ్వండి, మేము వచ్చి మీ దగ్గర పనిచేస్తాం. మీరు అన్నది డైరెక్టర్ కోట్లు ఇవ్వచ్చు, మేము మాట్లాడరాదు కాబట్టి ఆ డ్రైవర్కి ఇచ్చిండొచ్చు మీరు 1,50,000. కానీ మాకు ఏ డ్రైవర్కు 1,50,000 రూపాయలు రాదు. 4 నెలలు పనిచేస్తే 1,50,000 రూపాయలు వస్తుంది. ఒక డ్రైవర్ కంటిన్యూగా 4 months పనిచేస్తే 1,50,000 వస్తుంది. 1,50,000 డివైడ్ చేస్తే 4 నెలలు 37,000 పడుతుంది. 37,000 పడుతుంది. దాంట్లో 30కి 30 రోజులు పని దొరకాలి మనకు. మాకు దొరికే పని నెలకు 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు అయితే మహా ఎక్కువైపోయింది. నేను దయచేసి మా ప్రొడ్యూసర్లతో రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాకు 30% పెంచండి సార్. ఎన్ని సంవత్సరాలు ఎలా అయితే కండిషన్ ఉన్నాయి అదే కండిషన్కి మేము కట్టుబడి ఉన్నాం. ఎప్పుడు మీ కష్టపడడానికి మేము డ్రైవర్స్ యూనియన్ గా మేము సిద్ధం ఉన్నాం. ప్రొడ్యూసర్ గారికి మేము చేస్తుంటే రిక్వెస్ట్ అమ్మా, ప్రతిపాదుకుంటున్నాం తండ్రి. మేము మీకు
మేమేమంటే మీకు మా కష్టం గురించి వివరించుకుంటున్నాం తప్పించి మేము డిమాండ్ చేయటం లేదు. మా బాధ చాలా బాధ. మేము ఉదయాన్న 4 గంటలకు లెగుస్తాం. 4 గంటలకు లెగిసి మేము ఎంత కష్టపడతామో మీకు తెలియదు. అందరూ ఒక విధంగా, కానీ మా కష్టం వేరే. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటేనే మాకు చాలా కష్టం. ప్రతి ఒక్కరికి లొకేషన్కి వెళ్తాం, ఎక్కడో నీరు ఉంటాయి, కొండలు గొట్టలు కోనలు ఎక్కి తిరుగుతాం. మేము నీళ్లు బుర్రల మీద మోసుకొని తెచ్చి వాళ్ళకి షటప్లో పెడతాం. ప్రతి ఒక్కరు కడుక్కోవడానికి నీరు అందిస్తాం. వాళ్ళు తిన్న ఎంగిల్ ప్లేట్లు తీసుకెళ్లి కడుగుతాం. మా కష్టం చాలా కష్టం. అందరూ 10 నిమిషాలు రెస్ట్ దొరికితే కూర్చుంటారు, కానీ మాకు కూర్చోడానికి కూడా ఉండదు. రోజంతా మాకు సాయంత్రం ప్యాకప్ అయ్యేదాకా మాకు పనే. తినడానికి కూడా మాకు టైమింగ్స్ ఉండవు. ఉదయం 10 గంటలకి 11 గంటలకి అందరూ టిఫిన్ చేసిన తర్వాత చేస్తాం. మధ్యాహ్నం 2కి 3కి భోజనం చేస్తాం. సాయంత్రం ప్యాకప్ అయ్యి మేము ఇంటికి చేరుకున్నాడు 10 అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి, కానీ మేము అన్ని సర్దుకొని అవన్నీ సర్దుకొని ఎక్కించుకొని పికప్ చేసుకుని ఇంటికి వెళ్ళినాడికి 10, 11. మేము ఇంటికి వెళ్ళి మా పిల్లలకు వంటలు చేసుకోవద్దా? మా ఇల్లు కుటుంబం సంసారాలు ఉన్న వాళ్ళమే కదా, ఏది మాకు తక్కువ దొరుకుతుంది? మేము వెళ్ళి మళ్ళీ అన్ని పనులు చేసి మళ్ళీ ఏగుతాం 4కి లేవాలి. మాది ఎంత కష్టం. మా కష్టాన్ని గుర్తించి మాకు ఇక్కడ ఉన్న ఈ మహాప్రపంచంలో ఉన్న రేట్లని మేము భరించలేకపోతున్నాం. కాబట్టి మాకు మీరు దయచేసి మా జీతాన్ని, మా కష్టాన్ని గుర్తించి ఒక 30% పెంచమంటున్నాం. మేము ఎక్కువ అడగలేదు కదా, 30%. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సమస్యలు, ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అలా ఉన్నాయి. ప్రతిదీ రేటే. ఏది తక్కువ అని చెప్పండి? స్కూల్ పిల్లలకు రెంట్లు తక్కువ ఉన్నాయా? పిల్లల ఫీజులు తక్కువ ఉన్నాయా? ప్రతిదీ మాకు కష్టం అవుతుంది. మా శ్రమ కూడా అంతే. ఆరోగ్యాలు బాగాలేకపోయినా కూడా వెళ్తాం. నెల మొత్తం 30 రోజులు మేము డ్యూటీ చేయము. ఎందుకంటే మాకు ఒక 15 రోజులు 20 రోజుల్లో దొరుకుతుంది. జనాలు ఎక్కువ, షూటింగ్లు తక్కువ. ఎలా చేస్తాం? ఆ కష్టాన్ని గుర్తించి మమ్మల్ని కొంచెం ఆదుకోమని వేడుకుంటున్నాం. నిర్మాతలని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్పించి మేము ఏది ఆర్డర్ వేయటం లేదు. మా బాధను అర్థం చేసుకోమని అందరికీ నమస్కారం చెప్పి వేడుకుంటున్నాం. దయచేసి మాకు వేతనాలు పెంచండి. విశ్వప్రసాద్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న స్కిల్ లేదని 24 యూనియన్ మాఫియా అని చెప్తున్నాడండి. ఇప్పుడు మేము 24 యూనియన్లో ఎవరం కూడా మేము పనికి వెళ్ళాం. విశ్వప్రసాద్ గారికి ఆయన పంపించిన లీగల్ నోటీసులు వెనక్కి తీసుకోవాలి, ప్లస్ మాఫియా అన్న పదాలను కూడా వెనక్కి తీసుకోవాలి. అలా అయితేనే మేము పనికి వస్తామని చెప్తున్నాం. సాఫ్ట్వేర్ జీతాలు అంటున్నారు. మా కష్టాలు చూడండి ఎలా ఉన్నాయి. రోడ్డు మీద 10 రోజుల కంటే ఎక్కువ దొరకట్లేదు పనులు మాకు. అలాంటప్పుడు సాఫ్ట్వేర్ జీతాలు అని ఎలా అంటారండి? విశ్వప్రసాద్ మట్టు వెనక్కి తీసుకోవాలని మేము అందరం కూడా కార్మికులందరం ఏకమేమి చెప్తున్నాం. 24 యూనియన్లు మేము విశ్వప్రసాద్ గారు షూటింగ్ రావని చెప్తున్నాం అండి. అది మా డిమాండ్. సో ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడ కార్మికులు అయితే పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారని చెప్పాలి. ఇటు మహిళా కార్మికులు కూడా వచ్చి రోడ్డు పైన బటాయించి అయితే వాళ్ళు కూడా నిరసనలు తెలుపుతున్నారు. వీళ్ళకి 30% వేతనాలు పెంచే వారికి మాత్రం ఈ షూటింగ్స్ జరపము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే విశ్వనాథ్ కూడా ఏదైతే టీజీ విశ్వనాథ్ వీళ్ళ పైన కొన్ని కమెంట్స్ చేస్తారో అది కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కార్మికులు అయితే కోరుకుంటున్నారు. రవితేజతో సుప్రియ.